అమరావతి మీద పొద్దుగూకులు కక్ష సాధింపు చర్యగా తీసుకొని అమరావతి మునిగింది అని చెప్పేసి మా అందరి మీద బురద జల్లే ప్రయత్నం, నేను వద్దంటే కడుతున్నాడని చంద్రబాబు గారి మీద బురద జల్లే ప్రయత్నం బాగా చేస్తున్నావు. ఆ బురద నీ మొహానే పడిద్ది, అవతలాల మీద పడాలని చూస్తున్నావు. కానీ ఇవాళ ఆ బురద నీ మొహానే పడిద్ది. ఎందుకంటే ఇవాళ ప్రతి రైతు ప్రతి వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా వెనక్కి తగ్గట్ల. ఇవాళ అందరికీ తెలుస్తుంది, మీడియా పుణ్యమా అంట. ఇవాళ ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదొకటి గమనించుకో. లిక్కర్ స్కామ్లో ప్రతి వాళ్ళకి ఈ నోటే మాట చెబుతున్నాడండి. లిక్కర్ స్కామ్లో పట్టుకున్న రాజకీయ నాయకులు మిథున్ రెడ్డి అయితేనేమి, చెవిరెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ ఏం చెబుతారంటే అక్రమ అరెస్టులు. వీళ్ళ తరపున జగన్ కూడా వాళ్ళని అక్రమ అరెస్టులు చేశారని చెబుతాడు. మరి ఐఏఎస్లు ఉన్నారు, అందులో ఓఎస్డీలు నీ కింద పనిచేసిన వాళ్ళు కూడా ఉండారని చెబుతున్నారు. ఈ చదువుకున్న వాళ్ళు వాళ్ళేం మాట్లాడతారు మరి. ఎందుకంటే వాళ్ళు బాగా వంట పట్టింది, వాళ్ళకి రాజ్యాంగం తెలుసు, ఇండియన్ పీనల్ కోడ్ తెలుసు. కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని మేలకొండ కూర్చుంటున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు, కోర్టుకు పోతున్నారు, జైలుకు పోతున్నారు, రిమాండ్లో తీసుకెళ్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు వస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని అక్రమ అరెస్టులు, పట్టుకున్న ప్రతి వాడు అక్రమ అరెస్ట్ అంటమే రాజకీయ నాయకుడు అయితే. ఈ చదువుకున్న వాళ్ళు అంటల్లా మళ్ళీ ప్రతి రాజకీయ నాయకుడు అక్రమ అరెస్ట్. చదువుకున్న వాళ్ళ గురించి చెప్పేవాడు కూడా లేళ్ళే, వీళ్ళ గురించే జనం చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులు అయ్యో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అయ్యో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నారు. కానీ అయ్యో కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అయ్యో ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎవరు అనుకోవట్ల. మరి ఆ చదువుకున్న వాళ్ళ పేర్లు అయితే ఎవరు చెప్పట్ల. ముందు మీ ఆరుగురు పేరు అయితే వీళ్ళని అరెస్ట్ చేశాక అరెస్ట్ చేశారు అని చెప్పేసి జగన్ కూడా జైలుకి వచ్చి పలకరిచ్చాడు వీళ్ళందరినీ. మిమ్మల్ని పలకరిచ్చాడు, మరి మిమ్మల్ని పలకరిచ్చాడు. వాళ్ళ కోసం కోట్లు ఖర్చు పెడతానికి 5 ఏళ్ల పాలకుల కోసం 30 ఏళ్ళ మీ కెరీర్ అడ్డం పెట్టి ఈ రకంగా నాశనం చేసి వదిలిపెట్టారు వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం.